సోలో లెవెలింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి వ్యూ పాయింట్ అనేది మారిపోయింది ఈ సిస్టమ్స్ పైన. యాహ్! అంటే సిస్టమాటిక్ మాన్వాస్ ఆర్ ఎల్స్ యానిమేస్ ఇలా అన్నీ కూడా. ఒక్క దెబ్బకి సోలో లెవెలింగ్ ఆ వరల్డ్‌నే షేక్ చేసేసింది. దాని తర్వాత సోలో లెవెలింగ్ లాంటివి ఆర్ ఎల్స్ సిమిలర్‌గా ఉన్న కాన్సెప్ట్‌తోని ఈవెన్ కాపీ అయిననే చెప్పొచ్చు. అన్నీ కూడా ఎన్నంటే అన్ని మాన్వాస్, యానిమేస్ సో ఇలా చాలా అంటే చాలా వచ్చాయి. అందులో మనం ఈరోజు సోలో లెవెలింగ్ లాంటి మంచి కిక్కిచ్చే మాన్వాస్ గురించయితే చూసుకోబోతున్నాం. సో, ఇవొచ్చేసి అసలింకా టాప్ అంటే టాప్ అనమాట. వీటిని మీకు కానీ సోలో లెవెలింగ్ డెఫినెట్‌గా నచ్చితే ఇందులో కొన్నైనా మీకు డెఫినెట్‌గా మీ మీ ఇంట్రెస్ట్ అనేది స్పార్క్ అయితే చేస్తాయి ఖచ్చితంగా. సో, అందులో మనం ఈరోజైతే ఈ లిస్ట్ అయితే చెప్పుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి 'ది ప్లేయర్ హూ క్యాంట్ లెవెల్ అప్'. యాహ్! ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిట్టో సోలో లెవెలింగ్ లాంటిదే ఉంటది. పైగా నాకీ మాన్వాస్‌లో నచ్చిందేందంటే మీకు మెయిన్ క్యారెక్టర్స్ అందరూ గూడా జెన్‌లాగే కనిపిస్తారు. దాన్ని మరి ఏమంటారో నాకు కూడా తెలీదు. సో, సేమ్ ఇల్లుస్ట్రేషన్ లాగే ఉంటదనమాట. కాకపోతే స్టోరీ అనేది మొత్తం వేరే డిఫరెంట్. థీమ్ గూడా ఆల్‌మోస్ట్ సిమిలర్‌గానే ఉంటది సోలో లెవెలింగ్‌కి. సో, నంబర్ 1 వచ్చేసి 'ది ప్లేయర్ హూ క్యాంట్ లెవెల్ అప్'. పేరులోనే ఉంది గదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సోలో లెవెలింగ్ అంటే ఏంది? ఐ యామ్ ద ఓన్లీ వన్ హూ కెన్ లెవెల్ అప్. ఇది దానికి అపోజిట్ టైటిల్ అంతే. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అనేది ఏమైతే నాకైతే కనపడట్లేదు. ఇక నంబర్ 2 వచ్చేసి 'ఐ యామ్ ద మ్యాక్స్ లెవెల్ న్యూబీ ఆర్ ఎల్స్ న్యూబీ'. సో, ఇదొచ్చేసి కొద్దిగా డిఫరెంట్‌గా అయితే కనిపిస్తంది. పైగా ఇదొచ్చేసి ఒక గేమ్ థీమ్ పైన బేస్ చేసుకొని ఉండేదనుకుంటా. యాహ్! ఆల్‌మోస్ట్. బట్ అయినా కూడా దీంట్లో ఏంది ఆహ్, లెవెల్స్‌కి బదులు లైక్ ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్స్ ఆర్ టవర్స్. అంతే అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. తర్వాతొచ్చేసి 'ఐ స్టోల్ ద ఫస్ట్ సాక్రార్ సోల్'. తర్వాత 'ఓమ్షియన్ ఓమ్నిషియంట్ రీడర్స్ వ్యూ పాయింట్'. సో, ఈ మాన్హవా అనేది మామూలుగా పాపులర్ కాదు. ఇది అందరికి చాలా మందికి సోలో లెవెలింగ్ కంటే ఎక్కువగా నచ్చింది ఇదే అనమాట. దానికి సిమిలర్‌గా ఉందని అనుకోండి. ఎందుకంటే ఇది అంతా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది. లైక్ మనోడు సడెన్‌గా నేను కూడా ఇంతకుముందు చదివాలండి. లైక్ మనోడు సడెన్‌గా ఒక బుక్ అనేది సడెన్‌గా మనోడు పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి మధ్యలో అలా ఇరుక్కుపోయి ఆ బుక్కు పాయింట్ ఉంటది వ్యూవర్స్ పాయింట్. అదొక గేమ్ లాగా అనమాట. ఆ పేజీలన్నీ మనోడు స్టార్ట్ చేసుకుంటూ వస్తే లాస్ట్‌కి అసలు ఏం జరుగుతది? ఏమైతది? అసలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది. ఎవ్వరిపైన మర్సీ అనేది అస్సలంటే అస్సలుండదు. ఈ మాన్హవా అనేది చాలా అంటే చాలా బావుంటది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. క్లియర్ ఐ మీన్ ఇవన్నీ గూడా మాన్హవాస్ అనమాట. మీరు చదవాలి. మీకివి ఎక్కడ దొరుకుతాయో మీకే తెలుసు. ఇక దాని తర్వాతొచ్చేసి 'ఎస్ఎస్ క్లాస్ రివైవల్ హంటర్'. తర్వాత 'ది లోన్ నెక్రోమేకర్' ఐ మీన్ 'ది లోన్ నెక్రోమాన్సర్'. సో, ఇదైతే దీనమ్మ సేమ్ జిన్‌వు లాంటిదే. ఈవెన్ జాబ్ స్కిల్ భయ్యా! ఇంక ఏమనాలి? కాకపోతే అందులో మోనార్క్స్ ఉంటారు. దీంట్లో ఇంకా మనోడు నెక్రోమాంకర్‌గానే అలానే ఉండిపోతాడేమో తెలియదు. తర్వాత 'ఐ యామ్ ద సాసరర్ కింగ్'. తర్వాత 'సోల్ స్టేషన్ నెక్రోమాన్సర్'. సో, అన్నీ గూడా సిమిలర్‌గానే ఉన్నాయి జూడండి. ఈవెన్ పేర్లతో సహా వాటి జాబ్ టైటిల్స్ కూడా. తర్వాత 'రిటర్న్ టు ప్లేయర్' అండ్ తర్వాత 10థ్ అనమాట. 'నాకింగ్ ఆన్ ద డంజన్ డోర్'. ఇదొక్కటి కొద్దిగా డిఫరెంట్‌గా నాకైతే అనిపిచ్చింది. తర్వాత 'లెవెల్ అప్ విత్ ద గాడ్స్'. 'ది హీరో రిటర్న్స్'. 'మై డాటర్ ఈస్ ద ఫైనల్ బాస్'. సో, దీంట్లో అన్నిటికంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీగా ఉండేది ఏదంటే 'మై డాటర్ ఈస్ ద ఫైనల్ బాస్'. సో, ఇది లిటరల్లీ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అండ్ అలాగే ఎమోషనల్‌గా ఉంటది. దీంట్లో ఫాదర్ అండ్ డాటరే హీరో అండ్ విలన్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నేను కూడా షార్ట్స్‌లో చూసా. ఐ మీన్ నేను చదవలేననుకోండి. బట్ చెప్పా గదా! ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత 'ది ఓవర్ పవర్డ్ న్యూబీ'. అన్నీ గూడా ఇలానే ఉంటాయి భయ్యా. సేమ్ టైటిల్సు, సేమ్ అసలు అన్నీ మాన్వాస్ అన్నీ గూడా ఇంకా ఈవెన్ వాటి స్టోరీ గూడా సిమిలర్‌గానే ఉంటది. ఎలా ఫస్ట్ నుంచి ప్రొటాగనిస్ట్ చాలా స్ట్రగుల్ అయితాడు. చాలా ఆబ్స్టికల్స్ అనేది ఫేస్ చేస్తాడు. చాలా హ్యూమిలేట్ అయితాడు. తర్వాత అంతా చేంజ్ అయ్యి ఇంక అందరికంటే పవర్‌ఫుల్ అయితాడు. అన్ని దాంట్లో సేమ్ అదే సోదే. నాకు అందుకే కొద్దిగా నచ్చదు. అందుకే నేనిప్పుడు కొన్ని చెప్పా గదా! ఓమ్నిషియంట్ రీడర్స్ పాయింట్ అండ్ అలాగే 'మై డాటర్ ఈస్ ద ఫైనల్ బాసు'. సో, ఇలాంటివి కొన్ని వెరైటీగా ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. అవి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనేది కలిగిస్తాయి. తర్వాత 'ది రిటర్న్ ఆఫ్ ద డిజాస్టర్ క్లాస్ హీరో'.
ఇది అనేది ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే నేను ఇది అప్పట్లోనే చదివాను అనమాట. నేను సోలో లెవెలింగ్ చదివిన తర్వాత అన్నీ కూడా సేమ్ అలాంటివే చదవాలనుకున్నా. అండ్ ఇప్పుడు కాదు, ఇది 3 ఇయర్స్ బ్యాక్ సంగతి. లాక్డౌన్లో నేను సోలో లెవెలింగ్ స్టార్ట్ చేసింది లాక్డౌన్లోనే అనమాట. అప్పుడే నాకు సోలో లెవెలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా నేను ఒక లుక్ అనేది వేసా. కాకపోతే నాకు ఏవి కూడా పెద్దగా నచ్చలేదు, అందుకే మధ్యలోనే ఆపేసా. ఏదైనా నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండ్ బాగా అనిపించిందంటే ఇవే నేను చెప్పా. దాని తర్వాత ది డివైన్ ట్విలైట్స్ రిటర్న్, ఆఫ్టర్ 10 మిలియనా ఇన్ హెల్, రియల్ లైఫ్ ప్లేయర్, మై ఎస్ క్లాస్ హంటర్స్, సెకండ్ లైఫ్ ర్యాంకర్, తర్వాత డూమ్ బ్రేకర్ అన్నమాట. లిస్టు దగ్గర దగ్గర 21 ఉన్నాయి. అన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఏది బాగుందో ఏది బాగాలేదో. ఒకసారి ఒక 2 చాప్టర్స్ చదివితే తర్వాత నుంచి మీకే అర్థమైపోద్ది ఇంకా కంప్లీట్ చేయాలా లేదా అని. సో ఇదైతే నా రికమెండేషన్ గైస్. అండ్ నేను ఇందులో అన్నీ చదవలేదు, జస్ట్ నేను కొన్నే చదివా. అండ్ అది కూడా ఇప్పుడు కాదు, నేను 3 ఇయర్స్ బ్యాక్ చదివా. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.